బాధ్యతలు నేను తీసుకోగలగాలి. ఇక తర్వాత మూడవది నోబుల్, మన ఆలోచనలు ఆశయాలు చేసే పనులు అన్నీ కూడా ఉన్నతంగా ఉంటేనే అప్పుడు మనిషి అవుతారు. సో ఈ మూడు అంటే ఏ మతం చేస్తాను ఆయన మోడల్ అయినా, ఇప్పుడు క్రైస్తవ మతం మోడల్స్ గురించి చెప్తుంది అనుకున్నాం. ఆయన ఏడు ముస్లిం మతం సమర్థవంతంగా ఆ కార్యాలు చేస్తుంది. మనం ఏ పని చేయమన్నా మా దగ్గర అయితే అనేక మంది మా కాలేజీకి వస్తే ఎక్కడ చూసినా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కనపడతారు. చాలా మంది సెకండ్ బేసిక్ కాలేజ్ లేదా సెకండ్ ఉస్మానియా కాలేజ్ అంటారు. మా ప్రిన్సిపాల్ క్రిస్టియన్, అనేక మంది హెచ్ఓడి క్రిస్టియన్స్, ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ అంతా ముస్లిమ్స్. ఎందుకంటే సమర్థులు చాలా మంది ఈ మతాన్ని బట్టి కాదు మనుషుల్లో ఉన్నారు. అయితే లాస్ట్ నోబుల్ అని చెప్పారు, ఉన్నతంగా ఆలోచించారు. ఇప్పుడు నేను ఇంత పెద్ద కాలేజీ కట్టాను కాబట్టి ఈ సంవత్సరం అడ్మిషన్ చూసినట్లయితే రాయలసీమలోని 3 జిల్లాల్లో కడప, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాల్లోనే అతి పెద్ద కాలేజీగా మా కాలేజీ అవతరించింది. 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. కొత్త కాలేజీ క్యాంపస్ లో అందరూ కూడా ఓల్డ్ చిన్న చిన్న పిల్లలు కాదు, అంత పెద్ద పిల్లలు 10,000 మంది ఒక చేర్చి ఏ రోజు చిన్న చిన్న అలజడి కానీ మీకు ఏది వినపడకుండా ఎప్పుడు చూసినా ఆ కాలేజీ పీస్ఫుల్ గా ఉంటుంది. మా పిల్లలు చదివించవచ్చు అనే స్థితిలో మేము పెట్టామంటే మా నోబుల్ ఆలోచనలు. వీటికి బంగారానికే సువాసన అత్తినట్లుగా మనిషికి ఇంకొకటి ఖచ్చితంగా ఉండాలి. అదేంటంటే మెర్సీ. ఇక దయలేకపోతే అన్నీ వేస్ట్ అండి. ఏ మనిషి అయినా సరే సాయం అడిగిన వాడికి తనకు చేతనైనంతలో సాయం చేయగలిగితే పక్కాగా అక్కడ జీసస్ క్రీస్తు ప్రత్యక్షమైనట్టే, ఆ మనిషిలో దైవం ప్రవేశించినట్లే. ఇక తెలుగులో కూడా చూడండి, మనిషి అనేది మరలా 3 అక్షరాలే. ఆ మా అనేది మనస్సు, మంచి మాట, మంచి చేస్తే మంచి ఆలోచన ఉన్నతంగా ఉండాలి ఏమో. తర్వాత ఆ క్రియ కూడా, చేసే క్రియ కూడా మంచిగా ఉండాలి. ఆ తర్వాత 2 అక్షరాలు కలిపితే మనీ అవుతుంది. ఆ మనీ అనేది ధర్మంగా సంపాదించాలి, ధర్మ కార్యాలకు ఖర్చు పెట్టాలి. ఈరోజు ఆ సంపాదించిన ధనంతోనే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేయగలుగుతున్నారు. గుంటూరు నుంచి సారు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని దాకా వచ్చారు అంటే మరి అది ఖర్చు పెట్టడం దీనికోసం మీ అందరికీ 4 మంచి మాటలు చెప్పాలని వచ్చారని నమ్మాలి. అలాగే షీ ముందు చెప్పుకున్న మా చెల్లెమ్మలు, ఆల్ ఈవెంట్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడం కాదు, తూచా తప్పకుండా మనిషి ఆలోచించగలిగితే ఏంటి, మనసు కలిగినటువంటి మంచి మాట, మంచి ఆలోచన, మంచి చేష్టగలిగితే మనీని అంటే డబ్బును సక్రమంగా సంపాదిస్తూ సక్రమైన పనులకు ఖర్చు పెడుతూ మరి ఆ స్త్రీమూర్తులందరినీ కూడా తోబుట్టువులుగా లేదా తల్లిగా చెల్లిగా మాత్రమే ఆలోచిస్తూ అలాగే ట్రీట్ చేస్తూ మరి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనుషులే, వాళ్ళందరూ దైవ స్వరూపులే. మరి జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు ఆయన పుట్టినరోజు. మరి వీళ్ళందరూ కూడా మరి చెప్పేది ఒకటే, మనిషిగా బ్రతికితే చాలు. మనందరం కూడా ఈరోజు ఆ తీర్మానం చేసుకున్న మనసులో మీ అందరి ద్వారా మరోసారి ఆ విలియం కేరీ లాంటి మహనీయుల గురించి, జీసస్ క్రీస్తు అనే గురించి, బైబిల్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాన్నగారు పేరు సుబ్బారెడ్డి గారు మరియు గుంటూరు నుంచి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి బందెల రాజు గారు మరియు క్రిస్టఫర్ గారు, పాస్టర్ గారు మరియు పాస్టర్ రవికుమార్ గారు, మా అన్నగారు మన్సూర్ అలీ ఖాన్ గారు, ఇక్కడ మద్దలేట్ అంకుల్ గారు, ఇందిరమ్మ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు విలియం కేరీ గారి జన్మదినం సందర్భంగా దైవజనులకు, సహాయకులకు, మీడియా వారికి అవార్డులు, మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది. విలియం కేరీ గారి గురించి నేను ఒక్క చిన్న వర్డ్ చెప్పదలుచుకున్నాను. మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఎన్నో సదుపాయాలకు అంటే మనకు మిషనరీల ద్వారా స్కూల్స్ స్థాపించడం ద్వారా విద్యను అందించడం కానీ, అంతేకాకుండా ఎంతో సంఘ సంస్కర్త మరియు ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్నాడు.
అట్లాంటి ఆయన ఎన్నో ఇన్వెన్షన్ చేశారు. ముఖ్యంగా మన బైబిల్ని తెలుగులో మార్చడానికి ముఖ్య కారకుడు. అట్లాంటి మహనీయుడికి మనము ఈరోజు ఇంత ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఆయనని గుర్తించుకొని ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందదాయకం. ఆయన పేరు మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ మిషనరీ వారికి కూడా చాలా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఒక పెద్ద ఎంతో గొప్ప పని చేసిన వాళ్ళని కూడా సమాజం విస్మరిస్తే వాళ్ళ యొక్క సేవలకి మనము ఎటువంటి ప్రతిఫలం ఇచ్చినట్టు కాదు. సో ఇప్పుడు ఈ విధంగా అందరూ కూడా గుంటూరు నుంచి వచ్చిన రాజుగారు ఏదైతే ఇక్కడ వచ్చిన అనేక మంది పాస్టర్లు, రవి గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 264 జయంతి సందర్భంగా ఇచ్చేసిన మహిళలకు, పాస్టర్స్ గారికి, వేదికను అలంకరించిన కేవి సుబ్బారెడ్డి గారికి, పద్మలత గారికి, ఇంద్రమ్మ మేడం గారికి, రాజు గారికి, పాస్టర్స్ కి, రవి గారికి, ఆర్గనైజర్స్ కి అందరికీ నా నమస్కారాలు. ఇది ఒక గొప్ప సంగతి. ఎందుకంటే 264వ జయంతి చేసుకోవడం, ఇలాంటి రవి గారు లాంటి ఆర్గనైజర్స్ ఉండడం వల్లనే ఇది సాధ్యం జరుగుతుంది. ఇలాంటి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. దీనివల్ల మనం ఒక మెసేజ్ తీసుకుపోవడం జరుగుతుంది. ఆయన ఒక హిస్టారిక్ పర్సన్, మన హిస్టరీలో ఆయన ఉన్నాడు. ఇది తెలుసుకోవాలంటే మన ఇలాంటి జయంతిలు, వాళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తుంటేనే నేను యూత్ కూడా చెప్పదలుచుకున్నా ఏమంటే, వాళ్ళు కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇది విలేజెస్ వరకు వెళ్ళాలి, స్టేట్ వరకు వెళ్ళాలి. ఇది ఒక ఆల్ ఇండియాలో ఒక సెలబ్రేషన్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి తగిన చర్యలు మిషనరీస్ వాళ్ళు తీసుకోవాలండి. ఎందుకంటే మన హిస్టరీ, నేను షేర్షా సూరి ఫ్యామిలీ నుంచి వస్తాను. ఆయన కూడా ఒక కింగ్ అన్నమాట. సో ఆయన ట్రస్ట్ నేను నడుపుతున్నాను. నిన్ననే నాకు ఇండిపెండెన్స్ డే తరఫున పురస్కారం కూడా రావడం జరిగింది, మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా జీసస్ క్రైస్ట్ కానీ, అల్లా కానీ, మన దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్పించేది ఒకటే మెసేజ్. క్రిస్టియానిటీ అంటేనే పీస్. ప్రపంచం అంతా ఈరోజు జీసస్ క్రైస్ట్ యొక్క బోధనాల్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన చెప్పే మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో మనం ఎంతో బాగుపడతామండి. ఆయన మళ్ళీ వస్తారని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. ఆయన రాక కోసం మేము వేచి చూస్తున్నామని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన మా ఇంట్లో మరియం ఉంటుంది, మా కజిన్ కూతురు పేరు మరియం. సో జేమ్స్ అంటే జిలాన్, సులేమాన్. సో సోలేమాన్ ఉంటాడు, సులేమాన్ ఉంటాడు. ఇవన్నీ అందరం కలిసి ఉన్న ఇండియాలో ఇలాంటి పేర్లతో కలిసి బతుకుతున్నాం. ఇది ఒక గ్రేట్. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం వల్ల చాలా నేర్చుకున్నానండి. నాకు పిలవడం రవి గారికి నిజంగా థ్యాంక్ యూ రవి. నన్ను ఇలాంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం, మీతో అందరితో నా యొక్క ఈ యొక్క వర్డ్స్ ని షేర్ చేసుకోవడం కూడా నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈరోజు ఉన్న యూత్ మీరు చూస్తుంటే ఈ మన చర్చెస్ లో కానీ, ఈ మిషనరీస్ లో కానీ చాలా బాగా కర్నూలులో వర్క్ జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వర్క్ చేస్తూ మన రిలీజియస్ ని మనం సపోర్ట్ చేయాలి. ఇది ఒక స్పిరిచువల్. మనం ఎప్పుడైతే మన రిలీజియస్, మన స్పిరిట్ మర్చిపోతామో అప్పుడు హిస్టరీ మమ్మల్ని పోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కార్యక్రమాలు చూస్తుంటే ఈరోజు అందరం కలిసి మెలిసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నడుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, గుంటూరు నుంచి వచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఆయన చాలా బాగా చక్కగా వివరించడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు రవి గారు చేస్తారని, ఆర్గనైజర్స్ కి, మరి మిషనరీస్ పీపుల్ కి, పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.